తూర్పు కనుమలు విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఒకటి ఫస్ట్ వన్. తూర్పు కనుమలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ద ఈస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అన్నప్పుడు వన్ ఈజ్ ఒడిస్సా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్ వన్ ఈజ్ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి సార్? ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు. ఈ ఒడిస్సాలో వచ్చేసి వీటిని ఏమంటారంటే ఒడిస్సాలో నార్త్ హిల్స్ అంటారండి, ఉత్తరపు కొండలు అంటారు. అంటే నార్త్ పార్టే కదండి ఇది, కాబట్టి దీన్ని వీటిని ఏమంటారంటే నార్త్ హిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఇన్ తమిళనాడులో ఏమంటారో చూడండి. ఇన్ తమిళనాడు స్టేట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్ తమిళనాడు స్టేట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్. ఈస్టర్న్ ఘాట్స్ను ఏమంటారో ఒకసారి చూడండి. ఇన్ తమిళనాడు స్టేట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్. తమిళనాడు రాష్ట్రంలో తూర్పు కనుమలను ఏమంటారో ఒకసారి చూడండి. ఇన్ తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ వన్ ఈజ్ చూడండి, వన్ ఈజ్ సెవరాయ్ హిల్స్. సెవరాయ్ హిల్స్ అంటారు, సెవరాయ్ కొండలు అంటారు. వన్ ఈజ్. నెంబర్ టూ ఈజ్ జావడి హిల్స్, జావడి కొండలు అని. జావడి హిల్స్, సెవరాయ్ హిల్స్ అని. వన్ ఈజ్ సెవరాయ్ హిల్స్, నెంబర్ టూ ఈజ్ జావడి హిల్స్ అని. అండ్ థర్డ్ వన్ ఈజ్ సౌత్ హిల్స్, దక్షిణపు కొండలు అని. సౌత్ హిల్స్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏమంటారంటే తమిళనాడు హిల్స్ అని. తమిళనాడు హిల్స్ అంటారు. ఓకేనా? ఇన్ని పేర్లు అండి. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఈస్టర్న్ ఘాట్స్ని ఇన్ని పేర్లతో పిలుస్తారు. శవరాయ్ అని, జావడి అని, సౌత్ హిల్స్ అని, తమిళనాడు హిల్స్ అని ఇన్ని పేర్లతో పిలుస్తారు తమిళనాడులో. ఎక్కడమ్మా ఇవి? తమిళనాడు రాష్ట్రంలో. అదే ఒడిస్సాలో నార్త్ హిల్స్ అంటారు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏపీలో ఏమంటారు సార్, తెలంగాణలో ఏమంటారు అనేది మీకు డౌట్ రావాలి ఇమీడియట్గా. ఓకేనా? మరి తమిళనాడులో వచ్చేసి ఇలా చెప్పాం, ఒడిస్సాలో ఇలా చెప్పేశాం. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో సెవరాయ్ హిల్స్ అని, జావడి హిల్స్ అని, సౌత్ హిల్స్ అని, తమిళనాడు హిల్స్. ఇవి గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లోను, తర్వాత ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అది విషయం. సార్ మరి ఏపీలో వచ్చేసి ఏమంటారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల పేర్లు చెప్తా రాసుకోండి. ఏపీలో డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్లో ఏమంటారో ఒకసారి చూడండి. ఏపీలో డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్లో వీటిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అండ్ విజయనగరం అంటున్నాం. శ్రీకాకుళం అండ్ విజయనగరం. నెక్స్ట్ వన్ ఈజ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అంటున్నాం. శ్రీకాకుళం, విజయనగరం అండ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో మహేంద్రగిరి హిల్స్ అంటారు. మహేంద్రగిరి హిల్స్ అంటున్నారండి. మహేంద్రగిరి హిల్స్ అంటే మహేంద్రగిరి కొండలు అంటారు, మహేంద్రగిరి హిల్స్. కాబట్టి వన్ ఈజ్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో మహేంద్రగిరి హిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఏఎస్ఆర్ఆర్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అల్లూరి సీతారామరాజు. మరి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చేసి ఏమంటారు అంటే ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్. వన్ ఈజ్ పాపి హిల్స్, పాపి కొండలు అంటారండి. పాపి హిల్స్, పాపి కొండలు. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పాపి హిల్స్, అనంతగిరి హిల్స్,
అనంతగిరి హిల్స్, అనంతగిరి కొండలు. అండ్ బైసన్ కొండలు, బైసన్ హిల్స్, బైసన్ కొండలు అని. వన్ ఈజ్ అల్లూరి సీతారామరాజులో పాపి హిల్స్, అనంతగిరి హిల్స్ అండ్ బైసన్ హిల్స్ అని. అనంతగిరి హిల్స్, బైసన్ హిల్స్ అండ్ పాపి హిల్స్ అంటారు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రకాశం. ప్రకాశం డిస్టిక్లో ఏమంటారంటే ఎర్రమల హిల్స్ అంటారు. ఎర్రమల హిల్స్, ఎర్రమల కొండలు అంటారు. వన్ ఇస్ ఎర్రమల హిల్స్ అంటారు. ప్రకాశం డిస్టిక్లో ఏమంటారు? ఎర్రమల హిల్స్ అంటారు. ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎర్రమల హిల్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ తిరుపతి డిస్ట్రిక్ట్. తిరుపతి జిల్లాలో వచ్చేసి ఏమంటారంటే తిరుపతి అండ్ అన్నమయ్య. తిరుపతి అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటున్నాం. ఈ తిరుపతి అన్నమయ్య జిల్లాలో వచ్చేసి ఏమంటారంటే తిరుపతి అన్నమయ్య డిస్ట్రిక్ట్లో శేషాచలం హిల్స్ అంటారండి. శేషాచలం కొండలు అంటారు. శేషాచలం హిల్స్, శేషాచలం కొండలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఒక నోట్ రాసుకోండి. నోట్, NOT, నోట్ అని రాయండి అందరూ కూడా. NOT, నోట్ అని రాసుకొని నల్లమల కొండలు తూర్పు కనుమల్లో భాగం అని రాయండి. నల్లమల హిల్స్. మనం శ్రీశైలం పోతుంటాం, గుర్తుందా? శ్రీశైలం, శ్రీశైలం మొత్తం అవేంటి సార్? నల్లమల హిల్స్. కాబట్టి నల్లమల హిల్స్ అనేవి దేనిలో భాగం అంటే తూర్పు కనుమల్లో భాగం. ఆ పాయింట్ రాయాలి. నల్లమల హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. నల్లమల హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. నల్లమల కొండలు ఈస్టర్న్ ఘాట్స్లో భాగం. నల్లమల హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో భాగం. వన్ ఇస్ నల్లమల హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో భాగమే నల్లమల కొండలు. నల్లమల హిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దట్టమైన అడవులు ఏమి సార్ అంటే నల్లమల హిల్స్. నల్లమల హిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నల్లమల హిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్. వెరీ డెన్స్ అంటే దట్టమైన అని అర్థం. వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతి దట్టమైనవి ఈ యొక్క నల్లమల హిల్స్ అనేవి. వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, నల్లమల హిల్స్. ఓకేనా? క్లియర్? ఓకే. ఇన్ తెలంగాణ రాయండి, అపాయింట్ రాయండి మా. ఇన్ తెలంగాణలో నల్లమల హిల్స్ని ఏమంటారంటే ఇన్ తెలంగాణ నల్లమల హిల్స్ ఆర్ నోన్ యాజ్ ఆమ్రాబాద్ హిల్స్. ఆమ్రాబాద్ హిల్స్, ఆమ్రాబాద్ గుట్టలు అంటారండి. ఆమ్రాబాద్ హిల్స్. ఇన్ తెలంగాణ నల్లమల హిల్స్ ఆర్ నోన్ యాజ్ ఆమ్రాబాద్ హిల్స్. ఆమ్రాబాద్ గుట్టలు, ఆమ్రాబాద్ కొండలు అంటారు. ఆమ్రాబాద్ హిల్స్ అనేది ఏంటి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నోటిఫైడ్ అంటే ప్రకటించింది, గుర్తించింది. ఏమని గుర్తించింది సార్? ఇట్ ఈజ్ ఏ టైగర్ రిజర్వ్ అని గుర్తించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ నోటిఫైడ్ యాజ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా దీన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. ఆమ్రాబాద్ హిల్స్ అనేది ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు దీన్ని. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్? ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. ఇది ఎలాంటిదంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్
It is one of the largest tiger reserve. It is one of the largest tiger reserve. దేని ప్రకారం సార్ ఇది? యాజ్ పర్ ఏరియా కన్సర్న్, అంటే వైశాల్య రీత్యా ఇది కూడా ఒక పెద్ద టైగర్ రిజర్వ్. మొదటిది కాదు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. మరి మొదటిది ఏంది సార్ అంటారు? శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, అమరాబాద్. 2166 స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్? 2166 స్క్వేర్ కిలోమీటర్స్. 2166 అండి, 2166 స్క్వేర్ కిలోమీటర్స్. 2166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. అక్కడ కింద నోట్ రాసుకోండి, ఏం రాస్తారంటే ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనేది అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఇండియాలోని. ఇంకా లార్జెస్ట్ అంటున్నామంటే ఇంకా దాని మించినది లేదని అర్థం. ఇండియాలోనే పెద్దది. ఎక్కడుంది ఇది? ఏపీలో ఉంటుంది. ఏపీలో ఉంది శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ఒక్కడ చిన్న పాయింట్ రాయండి. ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కన్ఫ్లూయెన్స్ అట్ తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం. ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కన్ఫ్లూయెన్స్ అట్ తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం. ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కన్ఫ్లూయెన్స్ అట్ తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం అని రాసుకొని ఏం రాస్తారంటే గుడలూరు ఇన్ తమిళనాడు అని రాయండి. గుడలూరు, GUDALUR, గుడలూరు ఇన్ తమిళనాడు. గుడలూరు ఇన్ తమిళనాడు. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలోని గుడలూరు అనే ప్లేస్ వద్ద అండి. గుడలూరు ఇన్ తమిళనాడు స్టేట్. గుడలూరు ఇన్ తమిళనాడు స్టేట్. ఓకేనా? అది అంతవరకు. ఇప్పుడు మీరు అక్కడ ఏం రాయాలంటే మౌంటైన్ పీక్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అని ఒక చిన్న హెడ్డింగ్ రాసుకోండి మా. ఎత్తైన శిఖరాలు, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరాలు. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఏమున్నాయి హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అంటే ఇక్కడ చూడండి. వన్ ఈజ్ జిందగడ అని రాసుకోండి. వన్ ఈజ్ జిందగడ. తెలుగులో కూడా ఇలానే రాయండి, జిందగడ. జిందగడనే రాసుకోవాలి పేరు కాబట్టి. జిందగడ ఎంత? ఈ యొక్క జిందగడ యొక్క హైట్ ఎంత అంటే 1690 మీటర్స్ అండి. 1690 మీటర్స్. ఎక్కడుంది ఇది లొకేషన్? అరకు వ్యాలీ. జిందగడ, అరకు వ్యాలీ. ఎక్కడ అరకు వ్యాలీ అంటే అల్లూరి సీతారామరాజు, ఏపీ. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏపీలో. రెండవది అరమకొండ. అంటున్నాం. అరమా పీక్ అంటున్నాం. దీని యొక్క హైట్ ఎంత అంటే 1680 మీటర్స్. ఇది ఎక్కడుంది సార్ అంటే చింతపల్లి. ఈ చింతపల్లి వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇది కూడా చింతపల్లి కూడా అల్లూరి సీతారామరాజు డిస్టిక్. అండ్ థర్డ్ వన్, మూడవది మహేంద్రగిరి. 15
1501 మీటర్, 1501 మీటర్, 1501 మీటర్, 1501 మీటర్. ఎంత? 1501 మీటర్. ఓకేనమ్మా? ఇది ఎస్. ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎత్తైన శిఖరాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే మాల్వా ప్లాట్యూ అని ఒక చిన్న హెడ్డింగ్ రాసుకోండి. మాల్వా ప్లాట్యూ అని రాసుకొని, మాల్వా ప్లాట్యూలో వచ్చేసి ఏమేమి ఉంటాయి సార్ అనేది మనకు తెలియాలి. ఈ మాల్వా ప్లాట్యూలో వచ్చేసి మనకు ప్రధానంగా ఏమేమి అంశాలు ఉంటాయి, ఏంటి, ఎలా విషయం అంటే, మాల్వా ప్లాట్యూలో చూడండి, ఒకటి ఫస్ట్ వన్ మాల్వా ప్లాట్యూ అంటున్నాం. ఈ మాల్వా ప్లాట్యూలో వచ్చేసి ఇక్కడ మీకు ఒక మ్యాప్ వేస్తాయి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలు. ఒకసారి చూడండి అందరూ కూడా. మాల్వా ప్లాట్యూ అన్నప్పుడు మాల్వా ప్లాట్యూ అంటున్నాం. ఏమేమి ఉంటాయి సార్ మాల్వా ప్లాట్యూలో అనేది మనకు తెలియాలి. మాల్వా ప్లాట్యూకి సంబంధించిన అంశాలు ఏముంటాయో చూడండి ఒకసారి. మాల్వా ప్లాట్యూ అనగానే మాల్వా ప్లాట్యూలో వచ్చేసి ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాల్వా ప్లాట్యూ అనగానే వన్ ఈజ్ మీకు ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉంటాయి సార్. ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, వీటిని ఏమంటారంటే అజంతా మౌంటైన్స్ అంటారండి. అజంతా మౌంటైన్స్. ఏ మౌంటైన్స్ సార్ ఇవి? అజంతా మౌంటైన్స్ ఆర్ అజంతా హిల్స్ అని కూడా అంటారు వీటిని. అజంతా మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎక్కడంటే మహారాష్ట్రలో ఉన్నాయండి. గతంలో అడిగాడు క్వశ్చన్, అజంతా హిల్స్ కేవలం ఒకే ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రం ఏది? మహారాష్ట్రలో మాత్రమే ఉన్నాయి అజంతా కొండలు. మీరందరూ కూడా విని ఉంటారు అజంతా ఎల్లోరా గుహాలయాలు అని. విన్నారమ్మా? మీరు వినలేదా? అజంతా ఎల్లోరా. ఎస్, పాటల్లోనే వినింటారు, సినిమా పాటలు కూడా కూర్చుంటాయి. అజంతా ఎల్లోరా శిల్పమా అని. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అజంతా అనేది ఎక్కడంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఎక్కడున్నాయి సార్? మహారాష్ట్రలో ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ మీకు ఈ భాగంలో కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి. వన్ ఈజ్ ఇవేంటి సార్ ఇవి అంటాడు. ఇవి వచ్చేసి ఏంటి అంటే సాత్పురా హిల్స్. సాత్పురా కొండలు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మీకు మౌంటైన్స్ విస్తరించి ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి ఇలా మౌంటైన్స్ అనేటివి విస్తరించి ఉన్నాయి. వీటిని ఏమంటారు సార్ అంటే అజంతా అంటారు సార్. సారీ, వింధ్యా రేంజెస్ అంటారు. వింధ్యా మౌంటైన్స్, వింధ్య పర్వతాలు అంటారు. వీటేమో సాత్పురా హిల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే ఈ భాగంలో మీకు ఒక ప్లాట్యూ లాగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే బుందేల్ఖండ్ అంటారు. బుందేల్ఖండ్ ప్లాట్యూ, బుందేల్ఖండ్. ఈ బుందేల్ఖండ్ ప్లాట్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే స్ప్రెడ్ ఓవర్ ఇన్ యూపీ అండ్ ఎంపీ, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, యూపీ అండ్ ఎంపీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఇంకొక ప్లాట్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే దీన్ని బస్తర్ ప్లాట్యూ అంటారు. బస్తర్ ప్లాట్యూ అని పిలుస్తారు. ఓకే, బస్తర్ ప్లాట్యూ అంటారు. బస్తర్ ప్లాట్యూ అంటారు. ఎస్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొక ప్లాట్యూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే చోటా నాగపూర్ అంటారండి. చోటా నాగపూర్ ప్లాట్యూ. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుందండి. చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది ఎక్కడుంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్
ఈ భాగంలో కూడా ఒక ప్లాట్యూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే షిలాంగ్ ప్లాట్యూ అంటారండి. షిలాంగ్ ప్లాట్యూ ఆర్ కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ అంటారు. షిలాంగ్ ప్లాట్యూ ఆర్ కర్బీ అంగ్లాంగ్, మేఘాలయ. ఇది మేఘాలయ రాష్ట్రంలో కర్బీ అంగ్లాంగ్ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ. ఈ మధ్యలో వచ్చేసి మీకు ఇదంతా బ్యారెన్ ల్యాండ్ అండి, అంటే బీడు భూమి, ఖాళీ భూమి ఇదంతా. దీన్ని ఏమంటారంటే ద బ్యారెన్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ మాల్డా గ్యాప్ అంటారు. మాల్డా గ్యాప్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దేనిలో భాగాలు సార్? ఇవన్నీ కూడా ఇక మాల్వా ప్లాట్యూలో భాగం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎన్సిటి ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. వీటిని ఏమంటారంటే అరావలి అంటారండి. ఏమంటారు వీటిని? అరావలి మౌంటైన్స్. అరావలి పర్వతాలు ఇవి. అంటే రాజస్థాన్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ అప్ టు ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. చూడు ఇవన్నీ కూడా దేనిలో భాగం సార్? దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేనిలో భాగం అని చెప్పుకుంటున్నాం మనం? దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూలో భాగమే ఇవన్నీ. ఒక్కదాని గురించి మీకు నేను ఒక మాట చెప్తాను, వినండి. అజంతా హిల్స్ అని రాయని ఒక స్మాల్ హెడ్డింగ్ చెప్పండి. నగేష్, డౌటా? అజంతా హిల్స్ అనే హెడ్డింగ్ రాసుకోండి. అజంతా హిల్స్ అనే హెడ్డింగ్, అజంతా హిల్స్ అని రాసుకొని కింద ఏం రాస్తారంటే లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర అని రాయండి. మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పుడు కింద ఒక పాయింట్ రండి. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. అజంతా ఎల్లోరా, ఎల్లోరా, అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలు. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్, అజంతా ఎల్లోరా గుహాలయాలు, అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అంటున్నాం. అజంతా ఎల్లోరా గుహాలయాలు, అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అంటున్నాం. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ వర్ ఎన్లిస్టెడ్, ఎన్లిస్టెడ్ అంటే జాబితాలో చేరటం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జరిపినవి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్టు చేయబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్టు చేయబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్టు చేయబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్టు చేయబడ్డాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్టు చేయబడ్డాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ ఇయర్లో సార్? 1983, 1983లో ఎన్లిస్ట్ చేయబడ్డాయి యునెస్కో అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఇవి వింధ్యా హిల్స్, ఇవి సాత్పురా, ఇవి అజంతా. ఈ మధ్య భాగంలో చూడండి, ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది. దీన్ని ఏమంటారంటే తపతి అంటారు. తపతి రివర్. తపతి రివర్ ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ద తపతి రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ సాత్పురా హిల్స్ అండ్ అజంతా హిల్స్. ఈ పాయింట్ రాసుకోండి, మాకు ఖచ్చితంగా రాసుకోవాలి అందరూ. అజంతా హిల్స్కి సాత్పురా హిల్స్కి మధ్య గుండా ప్రవహించే నది ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ అజంతా అండ్ సాత్పురా హిల్స్. అజంతా సాత్పురా హిల్స్ గుండా ప్రవహించే నది ఇది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ తపతి రివర్. తపతి నది అజంతా అండ్ సాత్పురా రేంజెస్ గుండా ఫ్లో అవుతుంది. ఎస్. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇట్ ఈస్ ఏ నర్మదా రివర్. నర్మదా రివర్ అండి ఇది.
ఎన్ అంటే నర్మదా రివర్ అంటున్నాం. ఈ నర్మదా రివర్ ఎలా ఫ్లో అవుతుందో ఒకసారి చూడండి. ద నర్మదా రివర్ ఈజ్ ఫ్లోయింగ్ లైస్ బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా హిల్స్. వింధ్యా సాత్పురా పర్వతాల గుండా ప్రవహించే నది ఏదంటే నర్మదా నది. ద నర్మదా రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ లైస్ బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా హిల్స్. ఎన్ అంటే నర్మదా, టీ అంటే తపతి. ఓకేనమ్మా? ఎస్, ఇది ఇలా విషయాలు. అదే అలా విషయాలు ఉంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మహదేవ్ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాత్పురా హిల్స్ అనండి. మహదేవ్ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాత్పురా హిల్స్. సాత్పురా పర్వత శ్రేణిలో భాగమే మహదేవ్ కొండలు. మహదేవ్ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సాత్పురా హిల్స్. ఓకే, హియర్ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ దట్ ఈజ్ పంచ్మర్హి అని రాసుకోండి. పంచ్మర్హి హిల్ స్టేషన్ అంటున్నాం. పంచ్మర్హి ఇట్ ఈస్ ఏ హిల్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ హిల్ స్టేషన్ అంటే వేసవిలో చల్లగా ఉండే ప్లేస్ ఇది. ఇట్ ఈస్ ఏ హిల్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ బయో హాట్స్పాట్, బయో రిజర్వ్ అని రాసుకోండి. బయో రిజర్వ్ అంటే జీవరక్షిత ప్రాంతం. బయో రిజర్వ్ ఇట్ ఈస్ ఎ హిల్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ బయో రిజర్వ్. It is a hill station as well as a bio reserve. It is a hill station as well as a bio reserve. ఏదిమా పంచ్మర్హి అనేది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ నర్మదా రివర్ ఇలా విషయాలు. కైమూర్ రేంజ్ ఒక చిన్న పాయింట్ రండి. కైమూర్ రేంజ్, KAIMUR కైమూర్ రేంజ్ as a part of వింధ్యా మౌంటైన్స్ అని రాసుకోండి. వింధ్యా మౌంటైన్స్ వింధ్య పర్వత శ్రేణిలో భాగమే కైమూర్ రేంజ్. వింధ్య పర్వత శ్రేణిలో భాగమే కైమూర్ రేంజ్. ఓకేనా? కైమూర్ రేంజ్ దానిలో భాగం, వింధ్య మౌంటైన్స్లో భాగమే కైమూర్ రేంజ్. అంటే దాంట్లో పార్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చోటా నాగపూర్ ప్లాట్యూ అని రాసుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడే మీరు ఏం రాస్తారంటే నెక్స్ట్ వన్ ఈజ్ చోటా నాగపూర్ ప్లాట్యూ అని రాసుకోవాలి. చోటా నాగపూర్ ప్లాట్యూ. ఇక్కడ చూడండి, ఈ చోటా నాగపూర్ ప్లాట్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. చోటా నాగపూర్ ప్లాట్యూ అంటున్నాం. చోటా నాగపూర్ పీఠభూమి, చోటా నాగపూర్ ప్లాట్యూ. ఎక్కడుంది సార్? ఇది జార్ఖండ్ అని చెప్పాము. వన్ ఈజ్ జార్ఖండ్. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది వన్ ఈజ్ జార్ఖండ్. చోటా నాగపూర్ ప్లాట్యూ దేనికి బాగా ఫేమస్? ఈ చోటా నాగపూర్ ప్లాట్యూ ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ మినరల్ వెల్త్. అంటే ఖనిజ సంపదకు బాగా ఫేమస్ అండి. ఖనిజ సంపదకు బాగా ఫేమస్ మినరల్ వెల్త్. ఖనిజ సంపదకు బాగా ఫేమస్, మినరల్ వెల్త్కి బాగా ఫేమస్ చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ అ ఫేమస్ ఫర్ మినరల్ వెల్త్, ఖనిజ సంపదకు బాగా ఫేమస్. దీనికి గల ఇతర పేర్లు చూడండి. చోటా నాగపూర్ ప్లాట్యూని ఏమంటారంటే ఇక్కడ రాసుకోండి. ఒకటి తెలుగులో అయితే ఏం రాస్తారంటే ఖనిజాల కానాచి అని రాయండి. ఖనిజాల కానాచి, ఒకటి ఖనిజాల కానాచి అని రాసుకోండి. దీని ఇంగ్లీష్లో ఏం రాస్తారంటే మినరల్ క్రిసెంట్ అని రాయండి. మినరల్ క్రిసెంట్, MINERAL మినరల్ క్రిసెంట్. నేను రాస్తానులేండి.
మినరల్ క్రిసెంట్, MINERAL, మినరల్ క్రిసెంట్ అంటే ఖనిజాల కానాచి. నెక్స్ట్ వన్ ఇంకొక పేరుతో ఏమంటారు సార్ అంటారు. నెక్స్ట్ వన్ ఖనిజాలకు హృదయం లాంటిది అంటారు. ఖనిజాలకు హృదయం లాంటిది అంటారు. అంటే దీన్ని ఏమంటారంటే మినరల్ హార్ట్ ల్యాండ్ అంటారు. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటే ఖనిజాలకు హృదయం లాంటిది అని రెండవ పేరుతో. ఇంకొకటి ఏమంటారు సార్ అంటే ఖనిజాలకు హృదయం లాంటిది అని ఖనిజాల కానాచి అని. నెక్స్ట్ వన్ వచ్చేసి రూర్ ఆఫ్ ఇండియా, అంటారు. భారతదేశపు రూర్ అని పిలవడం జరుగుతుంది. రూర్ ఆఫ్ ఇండియా అంటారు. రూర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. రూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకేనా. ఇది రూర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు రూర్ అంటారు. ఇప్పుడు నగేష్ ఏమంటున్నా అంటే రూర్ అంటే ఏంది సార్ అంటున్నాడు. ఇమీడియట్గా డౌట్ రావాలి మీకు. ఎవరు ఏమంటలేరు మీరు. నగేష్ ఏం డౌట్ అడుగుతలేరు. రూర్ అంటే ఏంది సార్ అంటారు మీరు. రూర్ అంటే ఏంటి అంటే బేసికల్గా జర్మనీ దేశం పేరు విన్నారా? జర్మనీ దేశంలో రూర్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి. జర్మనీలో రూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. జర్మనీ దేశంలో రూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ రూర్ అనే ప్లేస్ జర్మనీలో దేనికి బాగా ఫేమస్ అంటే కోల్ మైన్స్కి బాగా ఫేమస్. కోల్ మైన్స్ అంటే బొగ్గు గనులు. ఈ యొక్క కోల్ మైన్స్ బొగ్గు గనులకు బాగా ఫేమస్ ఈ యొక్క జర్మనీలోని రూర్ అనే ప్రాంతం. మరి చోటా నాగపూర్ ప్లాట్యూ కూడా దేనికి బాగా ఫేమస్? కోల్కు బాగా ఫేమస్. కాబట్టి దానితో కంపేర్ చేసి దీన్ని ఏమంటున్నారంటే రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. రూర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చూడండి సార్, చక్కని మాటలు ఇవన్నీ. ఒక్క మాట కూడా వేస్టేజ్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రతిదీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీకు చక్కగా రాసిన అసలు మీ నోట్బుక్లో కూడా మీరు అంత చక్కగా రాసుకోరు. వాస్తవానికి చెప్పాలంటే చక్కగా రాసి పెడుతున్నా. ఎస్. ఇంకొకటి ఏంటి సార్ అంటే దీని తర్వాత బస్తర్ ప్లాట్యూ అని ఇక్కడ చెప్పాను చూడండి. ఏంటి సార్ ఈ బస్తర్ ప్లాట్యూ అంటే ఏంటి అంటారు. ఈ బస్తర్ ప్లాట్యూ వచ్చేసి ఇట్ ఈస్ ద అబార్డ్ ఆఫ్ ఆదివాసీస్ అని రాసుకోవాలి సార్. అబార్డ్ ఆఫ్ ఆదివాసీ ట్రైబ్స్. అబార్డ్ ఆఫ్ ఆదివాసీ ట్రైబ్స్. ఆదివాసీ తెగల యొక్క నివాసం ఇది. బస్తర్ అంటే ఎక్కువ ఆదివాసీలు ఉంటారు. అబార్డ్ ఆఫ్ ద ఆదివాసీ ట్రైబ్స్. అబార్డ్ ఆఫ్ ద ఆదివాసీలు. అబార్డ్ ఆఫ్ ద ఆదివాసీ ట్రైబ్స్ అంటారండి. ఓకేనా. ఎస్. బస్తర్ లొకేషన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏంటి సార్ అంటే ఆరావళి అని రాయండి సార్. ఆరావళి మౌంటైన్స్కి సంబంధించి ఒకటే పాయింట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి సార్. ఆరావళి అనగానే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆరావళి అంటున్నాం. ఆరావళి మౌంటైన్స్, ఆరావళి పర్వతాలు అంటున్నాం కదా. ఈ ఆరావళి పర్వతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఆరావళి మౌంటైన్స్ అనగానే వన్ ఈజ్ ఆరావళి పర్వతాలు అంటున్నాం కదా. ఆరావళి మౌంటైన్స్. ఈ ఆరావళి ఫౌంటైన్స్ వచ్చేసి ఎలాంటివి అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అని రాసుకోవాలి సార్. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన ముడత పర్వతాలు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన ముడత పర్వతాలు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన ముడత పర్వతాలు. ముడత అంటే మీకేంటో చెప్పాను, ఇలా ఉంటుందని చెప్పాను.
ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన ముడత పర్వతాలు అంటారు, ఓల్డ్ ఫోల్డ్ అంటారు. ఎక్కడున్నాయి సార్? ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి ఇవి. అధిక భాగం ఎక్కడున్నాయి సార్ అంటే రాజస్థాన్. ఎక్స్టెండెడ్ అప్ టు నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఎక్స్టెండెడ్ అప్ టు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. ఓకేనా? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. ఇంకొక చిన్న పాయింట్ రండి. అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అరావలి మౌంటైన్స్ అని రండి. అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అరావలి మౌంటైన్స్. అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అరావలి మౌంటైన్స్. అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అరావలి మౌంటైన్స్. ఇక్కడ ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే గురు శిఖార్ అనేది ఎత్తైన శిఖరం. గురు శిఖార్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్. గురు శిఖార్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ అండి. గురు శిఖార్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్. ఎంత హైట్ అంటే 1722 మీటర్స్, 1722 మీటర్లతో ఎత్తైన శిఖరమే ఈ యొక్క గురు శిఖార్. గురు శిఖార్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ అరావలి హిల్స్. గురు శిఖార్. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. మొత్తం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. ఇంకొక పాయింట్ రాయండి అంతే. ఇంకొక పాయింట్ ఏం రాయాలి సార్ అంటే మౌంట్ అబూ ఈజ్ ఏ హిల్ స్టేషన్. మౌంట్ అబూ ఈజ్ ఏ హిల్ స్టేషన్. మౌంట్ అబూ ఈజ్ ఏ హిల్ స్టేషన్ ఇన్ అరావలి మౌంటైన్స్. అరావలి పర్వతాలలో వేసవి విశ్రాంతి స్థావరం మౌంట్ అబూ. అరావలి పర్వతాల్లో వేసవి విశ్రాంతి స్థావరం ఏది సార్? మౌంట్ అబూ. ఏ రాష్ట్రంలో ఉంది ఇది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది మౌంట్ అబూ అనేది. ఓకేనమ్మా? ఇది మొత్తం వాడికి ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం టోటల్గా చెప్పేశాను. ఓకేనా? ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా సరే జాగ్రఫీలోని ఇలా అడుగుతారు. ఎక్కడే కానీ వేస్టేజ్ ఇన్ఫర్మేషన్ లేదు, అంతా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెరీ ప్రామినెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. కొంచెం ఇలాంటివే మీకు అడిగేది క్వశ్చన్స్. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.